చిన్నప్పటి నుంచి అంటే అమెరికా అంటే అదో పెద్ద గొప్ప దేశం, అద్భుతమైన దేశం అని వింటూ పెరిగినోళ్ళం. సినిమాల్లో, టీవీల్లో చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. అలాంటి చోట్ల ఒక కమెడియన్ అధ్యక్షుడిగా ఉంటాడని ఈ వయసులో తెలుసుకోవాల్సొచ్చింది. వాళ్ళు ఎంత సన్నాసులా అన్నది ఇప్పుడు అనిపిస్తోంది. ఏదైతే ట్రంప్ నిన్ననే హార్ముజ్జాల సంధి దగ్గర నుంచి 100 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ కొల్లగొట్టామని చెప్తుంటే, ఒక దేశాధ్యక్షుడు మేము బందిపోటు దొంగల్లా దోచుకున్నాము అని చెప్తుంటే, అంతకంటే నీచం, అంతకంటే నికృష్టం మరొకటి ఉండదేమో. అది ఒక ఎత్తు అయితే, తాజాగా ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరల పెరుగుదల విపరీతమైపోయింది గత 2-3 నెలల్లో అమెరికాలో. వాళ్ళ ప్రజలే పెరిగిన ధరలతో చచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా ఘర్షణలతో అంతర్జాతీయ ద్రవ్యోల్బణం భయాలు ముసురుకున్నాయి. ఇప్పటికే భారత్తో సహా పలు దేశాల ప్రభావం కనిపిస్తోంది. చమురు మంటలతో అమెరికాలో మే నెల ద్రవ్యోల్బణం గణాంకాలు 3 ఏళ్ల గరిష్టానికి చేరినాయి అంటూ ట్రంప్ని ప్రెస్ అడిగితే అసలు ఆ భయాలే అవసరం లేదంటూ తాజాగా మాట్లాడుకొచ్చారు. గణాంకాలు బాగున్నాయి, ద్రవ్యోల్బణం అంటే నాకు ఇష్టం, ఐ లవ్ ద్రవ్యోల్బణం అంటున్నాడు. మరి ఈడెక్కడ కమెడియన్ అర్థం కావట్లా.